ఆయన ప్రతి అడుగు ఓ సంచలనం. నిశ్శబ్దంగా ఉన్న సంచలనమే, పెదవి విప్పినా సంచలనమే. సైలెంట్ గా ఉంటేనే వైబ్రేషన్ సృష్టించే పవర్ స్టార్ ఇప్పుడు వైలెంట్ గా మారిపోయారు. ఎప్పుడో 2 ఏళ్ల కిందట జనసేనతో తెరపైకొచ్చిన పవర్ స్టార్ మరోసారి గొంతు సవరించుకున్నారు. ఆనాడు ప్రశ్నించడానికే వచ్చాను అన్న పవన్ ఇప్పుడు మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానన్నారు. మరి ఇంతకీ పవర్ స్టార్ రియల్ పాలిటిక్స్ లో అడుగు పెట్టేదెప్పుడు? You're not able to see our angst, our pain, our agony, our anger, our tears. Maybe we are not within your vicinity as you are in up north and we are in down south. Down south. Maybe that's why we are not able to be in your vicinity. 2.5 ఏళ్లుగా మౌన ముద్రలో ఉన్న పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా అది హఠాత్తుగా తిరుపతిలో సభ పెట్టి మాట్లాడేసరికి ఓ కొత్త వైబ్రేషన్ పుట్టుకొచ్చింది. అప్పట్లో పొలిటికల్ ఎంట్రీ గురించి ఘనంగా చెప్పుకొచ్చిన పవన్ ఆపై ప్రశ్నించడానికే వచ్చానంటూ అసలు సంగతి తేల్చేశారు. ఆ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలకు బహిరంగంగానే మద్దతు ప్రకటించిన పవన్ పనిచేసే వాళ్లకే ఓటేయండని చెప్పుకొచ్చారు. ఇలాంటి సీమాంధ్ర నిర్మాణానికి వ్యక్తులు కావాలంటే ఒకవైపు ఇంకొక సర్దార్ వల్లభాయ్ పటేల్ లాగా ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ కావాలి, ఇక్కడ తెలుగుదేశం కావాలి, ఎన్డీఏ కూటమి కావాలి. మీ అందరి మద్దతు జనసేన, నేను ఈరోజు నా కార్యకర్తలే ఉన్నారు. మీ అందరి సహకారంతో నేను మద్దతు వాళ్ళకి మనస్ఫూర్తిగా నా మద్దతు ప్రకటిస్తున్నాను. నాడు తిరుపతి సభలో మోడీ, చంద్రబాబు నాయుడులతో పాటు వేదికపై మాట్లాడిన పవన్ ఇక ఏపీ భవిష్యత్తుకు భయం లేదన్నట్లు చెప్పుకొచ్చారు. విభజన జరిగినా ప్రత్యేక హోదాతో బలపడొచ్చన్నట్లు భరోసా ఇచ్చారు. కానీ ఎన్నికలైపోయాయి, ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, ఏడాది గడిచింది, 2 ఏళ్లు గడిచాయి. ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయిపోయారు. కానీ ప్రత్యేక హోదా విషయం మాత్రం అటకెక్కిపోయింది. అసలు ప్రశ్నించడానికే వచ్చాడన్న పవన్ ఏమయ్యాడంటూ అప్పట్లో భారీగానే కామెంట్లు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. జనసేనానిగా పవర్ స్టార్ ఫస్ట్ పొలిటికల్ స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లో పవన్ పవర్ఫుల్ డైలాగులు అభిమానులను మెస్మరైజ్ చేశాయి. మిడిల్ క్లాస్ వాళ్లలో ఓ ఆలోచన తెచ్చాయి, యూత్ లో ఓ కదలిక తెచ్చాయి. ఆ రోజు సమాజంలో అన్ని కోణాల్ని, అన్ని సమస్యల్ని ప్రస్తావిస్తూ అన్ని వర్గాల వారిని టచ్ చేస్తూ సాగిన జనసేన ప్రసంగం రాజకీయ వర్గాల్లో బాగానే సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత తిరుపతి సభలో గట్టిగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలు ఏర్పడ్డాక ఇప్పటి వరకు పెద్దగా స్పందించలేదు. కానీ ఇప్పుడు హఠాత్తుగా 2 రోజుల ముందే నిర్ణయించుకుని తిరుపతిలో బహిరంగ సభ పెట్టేశారు. వాస్తవానికి రాజకీయాల్లో ఇంత హఠాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా ఎప్పటి నుంచో తనపై వస్తున్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత పవన్ మీద ఉంది. అలాంటప్పుడు వాటిపై చాలా హోంవర్క్ చేసి ముందుగా వ్యూహం రచించుకుని ముందుకెళ్లాలి. కానీ తాజా సభలో పవన్ మాత్రం తనలో దూకుడు ఇంకా అలాగే ఉందని మరోసారి నిరూపించుకున్నట్లయింది. ఓ అభిమాని మృతి విషయంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి తిరుపతి వెళ్లిన పవన్ అక్కడి అభిమానులతో మాట్లాడి అప్పటికప్పుడే సభ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడు ప్రశ్నిస్తావని ఎన్నాళ్లుగానో అడుగుతున్నా ఇప్పుడు సడన్ గా ఇలా వేదికెక్కి ప్రశ్నించేశారు పవన్. ఇది ఆయనలో దూకుడికి అద్దం పడుతున్నా రాజకీయాల్లో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంగ్లీష్ లో పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అంటారు. తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. కంఠాన్ని కత్తికి వెళ్లే పరిస్థితి. అడుగు ముందుకేస్తే మెడ తెగి పడాలి, కానీ కాలైతే వెనక్కి పడదు. అందుకని ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను. చేతగాకో, పౌరుషం లేకో, మాటని ఆచి తూచి ఒక క్రమబద్ధంలో మాట్లాడటమే రాజకీయాలకి, వర్తమాన రాజకీయాలకి అవసరం. అందుకు ఆలోచించి మాట్లాడతాం. చేతగా కాదు, పౌరుషం లేక కాదు. తెలుసుకోండి. పవన్ ప్రసంగం అంటేనే పవర్ఫుల్ గా ఉంటుంది. ఈసారి ప్రసంగం కూడా ఆద్యంతం అలాగే సాగింది. ఈసారి 3 భాషల్లో మాట్లాడిన పవన్ సీమాంధ్రుల పౌరుషం గురించి ఎలుగెత్తి చాటారు. కేంద్రం ఇచ్చిన మాట తప్పితే సీమాంధ్రుల పౌరుషం చూస్తారని హెచ్చరించారు. ఇచ్చిన మాట వెనక్కి తప్పితే సీమాంధ్రుల పోరాట పటిమ కూడా చూస్తారు. సీమాంధ్రుల పౌరుషం చూస్తారు. సీమాంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతింటే ఏ స్థాయిలో ఉవ్వెత్తిన దేశం అంతా ఇటు చూసేలాగా పోరాటం ఎలా చేస్తామో కూడా వాళ్ళు చూస్తారు. అంతేకాదు ప్రత్యేక హోదా మీద ఇకపై తీవ్ర స్థాయిలో పోరాటం చేస్తానన్న పవన్
ఆ పోరాటం కార్యాచరణ కూడా చెప్పుకొచ్చారు. 3 దశల్లో పోరాటం చేస్తామని, వచ్చే నెల కాకినాడలో మరో సభ పెడతానని, ఆపై జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి ప్రజా ప్రతినిధులపై ఒత్తిడి తెస్తామన్నారు. హోదా కోసం రోడ్డెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎక్కడైతే బీజేపీ రాష్ట్రాన్ని విడగొట్టాలని నిర్ణయించుకుందో అదే కాకినాడలో మొదటి మీటింగ్ పెడతాను. 2వ దశ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వం మీద, అధికార ఎంపీల మీద, ప్రతిపక్ష పార్టీల ఎంపీల మీద, భారతీయ జనతా పార్టీ ఎంపీల మీద ఒత్తిడి తీసుకొచ్చేలాగా కొన్ని పద్ధతులు మాట్లాడతాం, కొన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తాం, ఒక ప్రణాళిక పద్ధతిలో మీ అందరి అనుమతి తీసుకొని అప్పుడు రోడ్ల మీదకి వచ్చి ఎలా ఉద్యమాలు చేసి ఎలా సాధించుకోవాలో అప్పుడు నిర్ణయం తీసుకుంటాం. అందుకే నేను 3 దశల కోసం నేను సహనంతో వెయిట్ చేశాను. వాస్తవానికి ఏ పోరాటానికైనా ఒక రోడ్ మ్యాప్ ఉండాలి. ఇప్పుడు పవన్ చెప్పిన రోడ్ మ్యాప్ ఇదే అయినా ఇది చాలా స్వల్ప కాలంలో తయారు చేసిన మ్యాప్ లా కనిపిస్తోంది. ఉద్యమం చేయడానికి, నినదించడానికి, నిలదీయడానికి ఆవేశం అవసరమే. కానీ ఆ ఉద్యమ లక్ష్యం నెరవేరాలంటే మాత్రం ఆలోచన కావాలి, వ్యూహం కావాలి. అవేమీ లేకపోతే ఉద్యమం కూడా కాలక్రమంలో నిర్వీర్యమైపోతుంది. పవన్ ఆలోచన ధోరణి కూడా ఇలాగే ఉందేమో అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రజల కోసం ఉద్యమ బాట పడతానన్న పవన్ ఆ వెంటనే తనకు రాజకీయాలపై వ్యామోహం లేదని కూడా చెప్పుకొచ్చారు. రాజకీయాలపై వ్యామోహం లేని వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే అది ఈ రోజుల్లో సాధ్యం కాదన్నది చాలా మంది నిశ్చిత అభిప్రాయం. అసలు పవన్ కళ్యాణ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సహా అందరినీ ప్రశ్నించి కడిగి పారేసినా తనకంటూ ఓ స్పష్టమైన వ్యూహం, విధానం నిర్ణయించుకోకుండా ఇలా ముందుకెళ్తే లక్ష్యం సాధించగలరా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి. ఆయన ఆశయం మంచిదే అయినా అది సాధించేందుకు వ్యూహం కూడా అవసరమే కదా అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.